చికెన్ గ్రిల్ శాండ్విచ్ ఏయో ఓట్స్ అందులోనేమో పైన హనీ కూడా వేసి మామిడి తాండ్రి తయారు చేస్తున్నారు. అది వేరు సార్. స్నానం చేసావా నువ్వు? కొంటాను. సీట్ బెల్ట్ పెట్టు. చెప్పరా నేను డాక్టర్ నని. డాక్టర్ గారు ఆయన కోడి పందాలకి కార్లు ఉంటాయి చూసారా, అలాగే ఉంది. అదేమన్నా పోనీ ఏమన్నా హీరోయినా డబ్బులు ఇచ్చేయడానికి? ఇక్కడ టిల్లు 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 సర్లే ఎక్కువ నీళ్ళు వేయకపోద్ది అనవసరంగా. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడే నిద్ర లేసి బ్రష్ చేసాం. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఏమనుకుంటున్నారు? పాలు, అందులోకి ఏంటి ఓట్సా? ఫ్లేక్స్ ఓట్స్ అంట. ఓట్స్ ఏయో ఓట్స్ అందులోనేమో పైన హనీ కూడా వేసింది మా అక్క. మా అక్కలు ఇంటికి వస్తే పండగ మంచం మీదకి వచ్చేస్తే టేస్ట్ చూద్దాం. తినేచ్చే అంటే కాసేపు నానాలా? ఈ బూందీలా ఉందేంటి ఇది? డ్రై ఫ్రూట్స్ కదా, బూందీలాగా ఉంది. ఫుల్ హెల్దీయా? సన్నగా అయిపోతానా? సన్నగా అవ్వదు. అదే టార్గెట్ బక్రీద్ కోసం వెయిట్ చేసాను. బక్రీద్ అయిపోయింది. ఇక్కడ నుంచి టార్గెట్ ఏంటంటే సన్నగా అవ్వడం. నేను ఏం చెప్పను, డైటింగ్ అని చెప్పను, వాకింగ్ చూపించి నేను చూపించాను, కానీ సన్నగా అవుతాను. ఎలా వేవ్ మాయా అని మీరు కామెంట్లు పెడతారు. పొట్ట బట్టలు లేకుండా ఫోటో దిగాను, అంటే డ్రైర్ వేసుకుని ఫోటో దిగాను. బిఫోర్ ఆఫ్టర్ ఎప్పటికంటే పనికి వస్తే మన ట్రాన్స్ఫర్మేషన్ అప్పుడు చేయడానికి అని చెప్పేసి ఫోటోలు కూడా దిగా. లాస్ట్ ఇయర్ అది వేరు సార్. లాస్ట్ ఇయర్ వేరు, ఈ ఇయర్ వేరు. ఇంకో 2 కేజీలు పెరిగాయి, అందుకని సీరియస్. స్నానం చేసావా నువ్వు? నువ్వు ఇంత త్వరగా, ఇంత పొద్దున్నే? చేయకూడదా? చెవులో పెట్టుకుని నోట్లో పెట్టేసుకున్నాడు. చేతులు ఇరిగిపోతాయి. ఇక్కడ మామిడి తాండ్రి తయారు చేస్తున్నారు మా ఊళ్ళు ఇంటి వెనక. మామిడి తాండ్రి మొఖం ఇలాగా చేపలు వేసి చేపల మీద ఒక్కొక్క లేయర్ వేసుకుని వెళ్తారు. అక్కడేమో తీస్తున్నారు, పల్పు తీస్తున్నారు. వెళ్ళిపోయే ముందు ఆ బ్లాక్ కలర్ అది ఉంది చూసారా, పట్టాలు వేసి వెళ్ళిపోతారు. గబుక్కును వర్షం వచ్చినా ఏమొచ్చినా ఇబ్బంది పడకుండా. మర్చిపోయి నువ్వు ఏదో గీస్తున్నావు కదా టీ షర్ట్ మీద. ఏది? మా ఓడు ఆర్సీబీ పిల్ల అభిమాని, చిన్న పిల్ల అభిమాని. ఈ రోజే ఫైనల్స్ అయితే టీ షర్ట్ మీద ఏం చేస్తున్నాడు చూడండి. ఆర్సీబీ అని పెన్తో రాసి దాని మీద కలర్స్ చేస్తున్నాడు. అంత కష్టం ఎందుకు? 100 రూపాయలు ఇస్తే బయట టీ షర్ట్ కొనుక్కోవచ్చు కదా. కొంటాను. వద్దు, ఇక్కడ వేసుకో. అరే స్కెచ్లు బాగున్నాయి రా ఇలా పైకి. రే ఏదో సూట్ కేసు లాగా భలే ఉందరా. ఎక్కడదరా ఇది? ఓ ఎక్కడదరా నీకు ఇది? నువ్వు దుబాయ్ లో నాకు ఒక ప్లేన్ తెచ్చావు. మా పిన్ని రోజు ప్రతి ఇయర్ పంపిస్తుంది. ఈ ఇయర్ కూడా వస్తుంది. వద్దా అక్క, పంపించి వేస్ట్, డబ్బులు వేస్ట్ నీకు. ఇలాంటి అసలు పంపించుకో. తినడానికి ఏమైనా పంపిస్తే తింటాడు. పెరుగుతున్నాడు, కొవ్వు వచ్చేస్తుంది. నేను చిన్నాడు ఇప్పుడే బయటికి స్టార్ట్ అయ్యాం. బషీర్ గాడు ఊరు వెళ్ళాడు, ఇంకా రాలేదు. అదే చెన్నై వెళ్ళాడు, లేడు కాకినాడలో. ఆడు వచ్చిన తర్వాత కలుద్దాం. ఇప్పుడే బషీర్ గాడికి ఫోన్ చేశాను, వచ్చేసాడంట. ఆడి దగ్గరికి వెళ్తున్నాము. అందుకే పడుకోవాలి రాత్రి మాటలు. పందిలో ఫోన్ చూసి ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతాయో గానీ. ఎందుకు? మండే నుంచి స్కూల్స్ అంట కదా, కాలేజీలు అంట కదా. ఈ మండే మరి స్కూల్ ఎందుకు పెంచుతారు? సీట్ బెల్ట్ పెట్టు. గాడిదాని సీట్ బెల్ట్ పెట్టకుండా. ఆ మామిడికాయలు ఏంటారు నక్షత్రాల్లో అలా ఉన్నాయి. ఆ మామిడికాయలు చూడండి, నక్షత్రాలు మెరిసినట్టు ఎలా మెరుతున్నాయి. ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. అయ్యా, చిన్న చిన్న కాయలు కాకపోతే చాలా ఉన్నాయి. మాకు ఐపీఎల్ కి ఇక్కడ ఫ్యాన్ పార్క్ పెడతారంట కాకినాడలో. వెళ్దాం అనుకుంటున్నాం కానీ చాలా మంది జనం ఉంటారు, చాలా వేడిగా ఉంటది. అదే ఆలోచిస్తున్నాం. ఈ చిన్నోడు ఓవర్ యాక్టింగ్ చూడలేమన్నమాట. ఆర్సీబీ గెలిస్తే. ఆర్సీబీ ఓడిపోతే ఉంటదిరా. ఐపీఎల్ వ్లాగ్ మాత్రం మీరు ఫైనల్స్ వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. చిన్నోడు వచ్చేసరికి ఆర్సీబీకి సపోర్టు, నేనేమో జీటీకి సపోర్టు. చూసుకుంటాం ప్రతాపం, ఎవడు ప్రతాపం. ఇప్పుడు వచ్చాను బషీర్ గారి దగ్గరికి. బషీర్ బాయ్. నువ్వు ఎలా పడతాలో చూపించేకరా బషీర్ బాయ్. చెన్నై వెళ్ళావంట మళ్ళీ? చెన్నై వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. కష్టజీవిరా. మరి ఏం చేయను రే డెప్పం రాగు అనాలి. చెప్పరా నేను డాక్టర్ నని. చాక్లెట్లు తిన్నాడా వీడు? బిస్కెట్లు తిన్నాడా? పైకి తల పైకి లేపు. ఐస్ క్రీమ్ తిన్నావు కదా నువ్వు ఇప్పుడు? తిన్నావా? మళ్ళీ దగ్గర. డాక్టర్ కాదా? డాక్టర్ నేరా, అందుకే చెప్పాను నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావని. నీకేం ఇష్టం రే బయట? ఐస్ క్రీమ్ ఇష్టమా? ఎలా రా దగ్గర రా. చూడండి ఇంకా నువ్వేం తిన్నావో చెప్తాను.
నేనేం తిన్నాను చెప్పు. ఆడేం తిన్నాడు చెప్పు. అంటారు. చాక్లెట్ తిన్నాడా? తినేసాడా చాక్లెట్? తినచ్చా చాక్లెట్? అలాగా తినచ్చా చాక్లెట్? తినకూడదు కదా. ఆఫ్ కెమెరాలో తెగ యాడ్ చేస్తాడు, కెమెరా ఆన్ చేయగానే నటించేస్తున్నాడు. మాకు ఈ ఆఫియా షాఫియా అలాగో మా ఇంట్లో వీడింట్లో ఈడు అలా అనమాట. కన్నా కిట్టు వాళ్ళ తమ్ముడు కూడా ఇద్దరు. ఇప్పుడే కాకినాడ బీచ్ దగ్గరికి వచ్చాం. అసలు చూడండి, ఏదో కోడి పందాలకి కార్లు ఉంటాయి చూసారా, అలాగే ఉంది. అలా ఉన్నాయి. ఎంత మంది ఉన్నారో కాకినాడ బీచ్ లో. నేను చాలా తక్కువ ఇక్కడికి రావడం. మేము ఎక్కువ ఉప్పాడ దగ్గర రాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం గానీ. ఉప్పాడ అదే ఆటోలు బళ్ళు ఏం పెట్టారంట. ఇప్పుడే వచ్చాం బీచ్ దగ్గరికి. లోపల చూడండి, ఇంచుమించు చెన్నై లాగే ఉందిరా మంద కూడా. ఏంటి అందులో ఒక 20% ఉందిరా. కాకపోతే ఇదిగో లైట్లు ఇవన్నీ కూడా వేసారు కానీ మనకు అరే డెవలప్మెంట్ చేస్తున్నారు అనుకుంటా బషీరు. ఇగో ఇవన్నీ లైట్లు ఇంత ముందు ఉన్నాయి. లైట్లు బీచ్ పార్క్ అని అదో పెట్టారు. జరుగుతుంది ఏదో, మొత్తానికి ఏదో పెద్ద మూమెంట్ ఉంది ఇక్కడ. బాబోయ్ ఇక్కడ చాలా ఉన్నాయి హడావిడీలు. ఇదిగోండి ఇది ఏంటనుకుంటున్నారు, అక్కడ జీప్ ఉందా? ఆ జీప్ స్పీడ్ గా వెళ్ళి ఇది లేపితే గాల్లోకి ఎగురుతారు మనుషులు. ఒరేళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా. ఓ సింపుల్ గా లేచిపోయింది. ఒరే 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 తేడా వస్తే దబా దబా కింద నేలకు గుద్దుకుంటారు. అమ్మాయి ఎంత ధైర్యంగా ఎక్కేసిందిరా. సింపుల్ గా లేచిపోయింది. జీపు లాగలేకపోతుంది. మామూలుగా అయితే బోట్లు లాగుతాయి అలాగా, సముద్రంలో బోట్లు. కింద పడ్డ దెబ్బలు తగలవు. ఇప్పుడు అమ్మాయి కిందకి ఎలా దిగుద్ది అనేది నాకు ఇప్పుడు తెలియాలి. అక్కడ యూటర్న్ కొడతాడేంటి ఇప్పుడు. ఒరే తీసుకెళ్ళిపోతుంది, వెళ్ళి ఆ స్తంభానికి గుద్దుకుంటే. అడు చాలా దూరం తీసుకెళ్తున్నాడు రా. అక్కడ దింపేస్తాడేమో. ఇటు పరిగెడుతున్నారేంటి వీళ్ళు వెనక, ఏమైనా తేడా అయిందేంటి? రాడు కూడా పరిగెడుతున్నాడు ఏంటి అక్కడ? ఎందుకు అలాగా పరిగెడుతున్నారు వాళ్ళు? క్యాచ్ పట్టుకోవడానికి చూసినట్టు. అవునా? ఏ బాల్ పట్టుకున్నట్టు పట్టుకున్నారు వాళ్ళు. కాలు పెరిగిద్ది కదా చేతులని. రిస్కే. మా కాకినాడ డెవలప్ అయిపోతుంది. అదిగోండి మినీ వండర్లా కూడా కట్టేశారు ఇక్కడ కాకినాడలో. ఏంటి మా కాకినాడ? కాకినాడ మాది, భీమవరం మాది, ఆకువీడు మాది, విజయవాడ మాది, హైదరాబాదు ఇంకా మాది. ఎస్ మీది కాకినాడే. రేపు భలే ఉందరా. ఏంటి ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారు? చేపలు అమ్ముతుంటున్నారు. నేను అక్కడికి వెళ్ళాను, ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గర చేపల కోసం పని అవ్వలేదు, రొయ్యల కోసం వెళ్ళాం. ఏమున్నాయి? పీతలు, రొయ్యలు, పీతలు. ఇప్పుడు ఇవా ఉన్నాయి. ఇది ఇప్పుడే కవర్ లేక లేస్ ప్యాకెట్ లో పెట్టి వెళ్తున్నారు. బాబాయ్ అమ్మాయి ఎలాగా పోగలగా 50 రూపాయల చీపా? చిన్న చిన్నగా ఉన్నాయి. ఎంత చిన్నగా ఉన్నాయి. ఒకటి మింగేయడం అలాగా. చలో 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 చలో. పెద్దాలు వచ్చిందిరా. మొత్తం తడిసిపోయారు వాళ్ళు. స్పీడ్ బోట్ వెళ్తుంది ఇప్పుడే. అనుకున్నాం కానీ చాలా సీప్ అయితే అయితే అసలు ఎక్కడ ఏరా 100 రూపాయలు ఎంత మనిషికి? స్పీడ్ బోట్ రా 500 అంట. ఇది 500. అది అన్న ఆ బోట్ అయితే 300 అంటరా. ఇక్కడే వెహికల్ ఒకటి బాగుంటే సరదా కూర్చున్నాను. తమ్ముడు ఫోటో దిగాలి ఎంతరా? 50 రూపాయలు అంట ఫోటో దిగడానికి. రేపు కూర్చున్నాను. ఇప్పుడు గబుక్కున్నాం, బండి రేట్ అడగవు కదా, పర్లేదు కదా. రేపు కూర్చుని పోయినరా పొరపాటున తెలియక. ఏంటి ఎంత ఇది? అది ఎక్కి ఫోటో దిగితే 50 రూపాయలు రా. నడిపితే ఎంత? పెట్రోల్ మాదేనా? మీరు ఇస్తారా మీరు? పెట్రోల్ ఇస్తారంటరా. పర్లేదు వద్దురా. అంత తక్కువ అయితే నేను ఎక్కను. మినిమం ఉండాలి మనం ఎక్కాలంటే. ఇక్కడ వరుసగా అన్ని మిక్చర్ బళ్ళు ఉన్నాయి. ఎగ్ బజ్జీ ఎక్కడ వినలేదా? ఎప్పుడు తినలేదు కూడానా? ఏం మాట్లాడుతున్నావు? ఎగ్ బజ్జీ తినకపోవడం ఏంటి? మీకు ఆ కాకినాడలో దొరకదేంటి ఎగ్ బజ్జీ? మరి ఎప్పుడన్నా విన్నావా? మరి దొరుకుద్దని ఎలా చెప్పావు కాకినాడలో? మరి ఇప్పుడే కదా తినలేదు అన్నావు. సరే ఏదో ఇప్పుడు తినే, కానీ వెరైటీగా చేశారు వీళ్ళు. మా ఊర్లో ఎలా ఉండదు. అరే అలా తీస్తారా చిన్నడా? మధ్యలో ఇంచి ఇలా పట్టుకుని అలాగే బెటర్ ఏమో రావట్లేదు. ఆడేదో ఆడ ఎక్స్పీరియన్స్ కొద్ది ఆడు చేస్తున్నాడు. అది కాకినాడ. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినది కాకినాడ అంటావు? బజ్జీ వెళ్ళిపోద్దు రే. కామెంట్లు పెడతారు చూడు, కాకినాడ టైగర్ మైద కూడా కాకినాడే అని. అలా తినాలేమో ఇంకా రావట్లేదు కదా. ఇంకా కట్ చేసేది పూర్తి కట్ చేయొచ్చు కదా. బాగుంది. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ఎంత అది జీప్ మీద తీసుకెళ్లారు కదా, అది ఎంతమ్మా? 700. చిన్నడా ఎక్కుతావా? 700 అంట. పగిలిపోద్ది కొడితే. 600కి అది వచ్చేద్ది అన్న వాటర్ పార్క్. 600 పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండొచ్చు. మన మనాలి ఎంత కట్టాం అసలు? మనాలి కూడా తక్కువ కట్టాము. చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసాం అసలు నిజంగా. కూర్చుంటే ఫోటో దిగితే డబ్బులు అనగానే మెంటల్ వస్తుంది. 50 రూపాయలు. 50 రూపాయలు అంట ఫోటోకి. అదేమన్నా పోనీ ఏమన్నా హీరోయినా డబ్బులు ఇచ్చేయడానికి?
తుప్పట్టిన బండి. హీరోయిన్ అయితే ఎత్తాడు డబ్బులు చెప్తున్నావు కనుక ఇలా ఉన్నావేంట్రా వరస్ట్ పేలో. వాష్రూమ్లు కూడా కట్టారు. ఎప్పుడు లేదు ఇంతకుముందు స్టోర్ రూమ్ అంట. వాష్రూమ్ ప్లస్ స్టోర్ రూమ్ అనుకుంటా. రే చాలా డెవలప్ అయిపోతుందిరా మన కాకినాడ. ఇక్కడ కాకినాడలో ఏం పేరు దీని పేరు ఈట్ మోర్ అని చెప్పేసి ఒకటి ఉంది ఏదో, దానికి వెళ్తున్నాం. అరే బొమ్మ అనుకున్నాను నేను ఫస్ట్ దీన్ని చూసి. మకా ఏ హాయ్ చెయ్యి పెట్టి ఎక్కుద్దేమో. చెయ్యి పెట్టు చూద్దాం జరుగుతుంది కదా. ఎక్కించుకో, చేతి మీదకి ఎక్కించుకో. భయం వేస్తుందిరా బాబు, దాన్ని చూస్తేనే భయం వేస్తుందిరా నాకు. కోపం ఎక్కువ వీటికి. బిల్లాలవే తీసుకున్నారంట. ఆకి బిల్లు ఉందండి. రెట్టేసిందిరా. కలుపుతుందండి ఇలా అమ్మాయిని, పిలుస్తున్నట్టుంది. కలిసి పట్టుకోండి. ఏం పేరు? పిల్లు. పిల్లు నోటితో పట్టుకుని వస్తుంది చూడు. ఎగురుతుందండి. టిల్లు టిల్లు హాయ్ టిల్లు. చాలా అగ్రెసివ్ గా కనబడుతుందిరా. పెట్టరా పట్టుకుందాం అనుకో, అప్పుడు నువ్వు నాకు పెడతావు తర్వాత డబ్బులు. గట్టి కలిసిందండి. మొత్తం వచ్చేద్దా? రాదేంటి మరి. 5 minutes. అరే బషీరు నా ఒక సెకండ్ దాన్ని వచ్చి మొహం మీద కొట్టడానికి. కలుస్తుంది అది. టిల్లు దా ఇక్కడికి రా. టిల్లు ఇక్కడికి. టిల్లు ఇక్కడికి రా. ఇక్కడికి రా. ఇక్కడ టిల్లు 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 ఇక్కడికి దిగుతున్నది. దొరదవుతుందని గోక్కుంటాను. ఈయన కరిచి గోక్కో, అలా కాదు. చికెన్ గ్రిల్ శాండ్విచ్ చెప్పాం. మిషరిగా డైట్ అంట, తిండంట. ఒరే ఇది డైట్ వాళ్ళు తినాల్సిందేరా. అరే కోపం వచ్చింది దానికి. తోక ముట్టుకున్నాను ఇప్పుడే నడిచిందిరా. అంత లేదు. నువ్వెళ్ళు వెనక నేను చెల్లి జస్ట్ తోక పట్టుకో. వెళ్ళు పట్టుకో అలా టచ్ చెయ్యి. టచ్ వద్దు అంటుంది. నేను ఇది వెంటనే నేను లోపలికి వచ్చి కూర్చున్నాను. చిన్నోడు ఇప్పుడుదాకా కనపడలేదు. బయటికి రామాయని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఏదో తెలిసింది నాకు. వచ్చాడు కార్ అంతా కరిగేస్తున్నాడు అంట. నాకు తెలియదు. మా బావ వచ్చి చెప్తున్నాడు. రే పైన కరెంట్ వైర్లు అనుకుంటా చూసుకో. రే వెరీ గుడ్ రా చిన్నోడా, సూపర్. ఇవ్వక్కర్లేదురా, మంచి పని రా. మీ అమ్మ చూసి రే అన్ని నీళ్ళు వేస్ట్ చేసావు. మీ అమ్మాయి 2 పీకుద్దు నిన్ను. మంద కాదా అది, మన నీళ్ళు కాదా. వెరీ గుడ్ రా, డబ్బులు సేవ్ చేసావురా. క్లాత్తో తుడిసేపోయావు. మరి క్లాత్ వద్దులే, గీతలు పడిపోతాయి. నీకు 15 రూపాయలు ఉన్నాయి పర్సులో, చిల్లరి తీసుకో. అక్కడ కెమెరా ఉంటుంది. కెమెరా ఉంటుంది చూడు. అక్కడ కెమెరా ఎక్కడుందో కనిపెట్టు. అది కాదు, ఆ డాష్ క్యామ్ కాదు. ఎక్కడుందో కెమెరా కనిపెట్టు. నువ్వు వ్లాగ్ చూసినోడు అయితే నీకు తెలుస్తుంది. నువ్వు వ్లాగ్ చూడట్లేదు అయితే ఉందా. అదే తల్లి ఎక్కువ నీళ్ళు వేయకపోద్ది అనవసరంగా. 15 రూపాయలు ఇస్తాను రా, పర్సులో ఉన్నాయి, వచ్చాయి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.